తీసుకున్నాక ఒకసారి మన స్లిప్ ఉంది కదా, మీరు అక్కడ టైప్ తీసుకుని అది కరెక్ట్ అవే నోట్స్ కరెక్ట్. 4th మండే వచ్చి చెప్పినాను మేడం ఎట్లుందంటే సరే అన్నది. అప్పుడు ట్రై చేసింది మేడం, కానీ నేను ఫుల్ సీరియస్ ఉండేసరికి అది జరగలేదు. మళ్ళీ 11th అడిగి డబ్బులు అడిగేసరికి ఎంత అని చెప్పింటే కానిస్టేబుల్ ఒకరే చెప్తున్నారు, అసలు అంతా నాకు తలనొప్పి అంతే ఎందుకు, సరే ఊకే టార్చర్ నాకు ఎందుకు అని చెప్పేసి మేడంతో మాట్లాడితే మేడం 30,000 ఇచ్చేసి నేను మీ వాళ్ళతో మాట్లాడతాను చెప్పేసి. ఎందుకు దేని గురించి అంటే మేడం కూడా అన్నది ఒకసారి వార్నింగ్ ఇచ్చింది, నేను ఒక్క స్టెప్ కూడా రాంగ్ చేసినా నేను చెప్పింది వినకపోతే మీ బెయిల్ క్యాన్సిల్ చేపిస్తాను. సో దానికి అడ్వకేట్ ఉన్నారు కదా, సరే మరి అడ్వకేట్కి పెట్టుకో నాకు పెట్టుకో, అప్పుడు నీకు అర్థమవుతుంది మీ లైఫ్ ఏందో అని చెప్పేసి అన్నాను. నీ కెరియర్ నువ్వు స్పాయిల్ చేసుకుంటావు, నువ్వు మొత్తం నువ్వు స్పాయిల్ చేసుకుంటావు అని చెప్పేసి అంటే నన్ను మేడం అనుకొని స్టేజ్లో నన్ను ఫసాయించారు. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి మీరు చెప్పండి, నేను ఏం చేయాలంటే ఇంకా కంప్లీట్లీ మేడంకి ఇంకా నేను ఇంకేం చేయలేని పరిస్థితి కాబట్టి మీరు చెప్పండి, మీరు ఏం చెప్తే అది చేస్తా అనే కాడికి నేను వచ్చిన. మేడం అన్నది ఈసారికి అయితే 30,000 తీసుకురా, నెక్స్ట్ టైం చూద్దాము అని చెప్పేసి. సో 30,000 తీసుకొని వచ్చిన, మేడంకి ఇచ్చిన. మేడం తీసుకొని తన బైక్ కీస్ లాకర్ ఇచ్చాను. ఆ లాక్ అది బైక్ కీస్ ఇచ్చి బైక్ డిక్కీలో పెట్టమని చెప్పేసి ఎవరు చెప్పకుండా నమ్మని వెళ్ళిపోని చెప్పేసి సరే మేడం అని చెప్పేసి మీరు ఏసీపీ వాళ్ళకి అప్రోచ్ అయ్యారా? ఎస్ సార్, ఏసీబీ వాళ్ళకి నిజంగా ఏసీబీ వాళ్ళకి అప్రోచ్ అవ్వడం వల్ల నాకు చాలా హెల్ప్ జరిగింది. మరి ఇంకే ఆప్షన్ లేదు సార్, ఈ టార్చర్ భరించకన్నా సార్ వాళ్ళు చెప్తారు. రైట్, థ్యాంక్ యూ. కొంచెం కొద్దిగా ఇది ఉంది. నమస్తే, నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో, హైదరాబాద్ సిటీ. నాకు 2 days కింద ఒక ఫిర్యాదుదారుడు మమ్మల్ని అప్రోచ్ అయ్యాడు. అతను యాక్చువల్లీ వాళ్ళ నాన్నకు అతనికి మధ్యలో అతని లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు ఇంట్లో గొడవలు అవుతున్నాయి. వాళ్ళ నాన్నకి అతనికి మధ్యలో గొడవలు అయిపోయి వాళ్ళ నాన్న లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఒక కేసు రిజిస్టర్ చేశారు. ఆ కేసులో కూడా ఇతన్ని అరెస్ట్ చేశారు. తర్వాత ఈ సంవత్సరం కూడా మళ్ళీ రీసెంట్లీ ఒకటి హత్యా ప్రయత్నం అని చెప్పేసి 307 ఐపీసీ కింద 119 BNS కింద కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఎస్ఐ ఉన్నటువంటి కిరణ్ నందిత అని చెప్పి ఆ ఎస్ఐ గారు అక్యూడ్ని రిమాండ్ చేశారు. ఆ అతనికి తర్వాత కోర్టు నుంచి బెయిల్ తీసుకున్నాడు. అతను బెయిల్ తీసుకున్నాక ఇక్కడ బెయిల్ కండిషన్స్లో ప్రతి సోమవారం రోజు ఇక్కడ అటెండెన్స్ ఇవ్వాలని చెప్పి ఇచ్చారు. అందులో భాగంగా అతను ప్రతి సోమవారం ఇక్కడ పోలీస్ స్టేషన్కి వస్తుంటే పొద్దున్న సాయంత్రం వరకు ఇక్కడ కూర్చోబెడుతున్నారు. అతను కూర్చోబెట్టడం వల్ల అతను ఇక్కడ ఒక రైటరు విజయ్ కుమార్ అని చెప్పేసి రైటర్ కానిస్టేబుల్ అతన్ని అప్రోచ్ అయ్యాడు. అతను ఏం చేశాడు, ఆల్రెడీ 10,000 రూపీస్ తీసుకున్నాడు. తీసుకొని ఇంకొక 15,000 ఎస్ఐ గారికి ఇస్తే ఆ బెయిల్ రిలాక్సేషన్ ఇక రాకున్నా కూడా ఉండేట్టుగా తర్వాత ఇతను ఇల్లు కూడా ఖాళీ చేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే
ఇంట్లో ఉంటే ఎప్పుడు నాన్నతో గొడవలు అవుతున్నాయని చెప్పేసి గచ్చిబౌలికి షిఫ్ట్ అయిపోతా అంటే అందుకు కూడా మేము సహకరిస్తాము, కాబట్టి 15,000 ఇవ్వాలని చెప్పి అతను విజయ్ కుమార్ మాట్లాడాడు. తర్వాత కానిస్టేబుల్ మాట్లాడింది కాకుండా ఎస్ఐ గారు 15,000 కాదు నాకు 30,000 కావాలని చెప్పి మాట్లాడారు. ఆ 30,000 యాక్చువల్లీ మొన్న చెప్పారు, నిన్న ఉండను ఈ రోజు తీసుకురమ్మని చెప్పారు. ఈరోజు 30,000 తీసుకొని వచ్చాడు అతను. తీసుకొని వస్తే పైకి వెళ్ళి కలిస్తే ఇక్కడ ఉన్నటువంటి షెడ్లో ఇక్కడ పైనుంచి అవపడుతుంది, ఆ షెడ్లో స్కూటీ ఉంది, అందులో మనీ పెట్టిరమ్మని చెప్పేసి కీస్ ఇచ్చారు. కీస్ తీసుకొని అతను స్కూటీలో మనీ పెట్టాడు. మళ్ళీ తీసుకొని కీస్ హ్యాండ్ ఓవర్ చేశాక మేము పట్టుకోవడం జరిగింది, రెడ్ హ్యాండెడ్గా ట్రాప్ చేశాము. ఆ మనీ కూడా స్కూటీ నుంచి రికవరీ చేశాము, స్కూటీని కూడా సీజ్ చేశాము. తర్వాత అమౌంట్ 30,000 టోటల్ 30,000 రూపాయలు. లేదు ఇప్పటికైతే ఎస్ఐ మరియు రైటర్ కానిస్టేబుల్ ఇద్దరిని అరెస్ట్ చేశాం మేము. ఇప్పుడు 30,000 క్యాష్ ఒకటి, తర్వాత వెహికల్ కూడా సీజ్ చేస్తాం స్కూటీ.